చేశానండి. ఓకే. గుడ్. సో వెల్కమ్ వన్స్ అగైన్ అందరికీ నోటోస్వరమ్స్ రివిజన్ లైవ్ క్లాస్ 3కి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ థర్డ్ క్లాస్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ స్టార్ట్. సో వీ విల్ బి రివైజింగ్ 7, 8, 9 నోటోస్వరమ్స్ టుడే. 8th వన్ కొంచెం లెంతియర్, వీ విల్ ట్రై టు సీ. 7th and 9th చిన్నవే. సో ఫస్ట్ నేను జీ షార్ప్లో పెట్టాను శృతి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ జస్ట్ సరిగమలు ఫస్ట్. ఓకే, you may turn on your video andaru if you have no problem. Okay. Okay, so we'll start with arohana avarohana. Rama garu మీరు రిపీట్ చేస్తారా? ఓకే. సా సా రీ రీ గా గా. సో ఇప్పుడు ఇది ఒక సెట్ అనుకుంటే మనం ఈ సా రీగాలో మీరు కామన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగే కొన్ని టిప్స్ ఎలా అంటే సా రీ సా గా, సా రీ సా గా. అది ఒక కాంబినేషన్. సా స్టార్టింగ్ చేసుకొని రీగాతో 2 కాంబినేషన్స్. రీ గా రీ సా, రీ గా రీ సా. ఇది సెకండ్ కాంబినేషన్. ఇప్పుడు గాతో స్టార్ట్ చేద్దాం. గా రీ గా సా, గా రీ గా సా. వెరీ గుడ్. సో ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అనుకొని మీరు బిఫోర్ యూ ప్రాక్టీస్ ఒకసారి ఆ మూడు స్వరాల కింద తీసుకొని అన్ని కాంబినేషన్స్ని ఒక స్వరం కింద పెట్టుకొని ఇంకో 2 స్వరాలని మ్యాప్ చేసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకు స్వరస్థాన స్టెబిలైజ్ అవుతాయి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు రిగమ సెకండ్ అవుతుంది. రిగమా రీ గా మా. ఇది ఒకటి అనుకుంటే రీగా రీ గా రీమా. రీ మా. ఇప్పుడు గాతో గమా గా మా. గరీ గా రీ గారీ. గా రీ. ఇప్పుడు మా మాగా మా గా మారీ. మా రీ. ఓకే, చిన్నపిల్లలు అయితే రిషిత మీరు అయితే చక్కగా నోట్స్లో నీట్గా రాసుకోవాలి. సారీగా ఎప్పుడైనా ఐ షో యూ హౌ వీ కెన్ డూ అ సైక్లిక్ రిప్రజెంటేషన్. బట్ బేసిక్ ఐడియా అయితే 3 స్వరాస్ కింద తీసుకొని అన్ని కాంబినేషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి. నెక్స్ట్ గా మా ప గా మా ప. గా మా గా ప. గా మా గా ప. ఇప్పుడు మా ప మా ప. మా గా. మా గా. ఇప్పుడు పాతో ప మా ప మా. ప గా. ప గా. ఓకే, నౌ మా పద మా పద మా పద. మా ప మద మా ప మద. ప మా ప మా. పద పద. ప
మా పద ప మా పద వెరీ గుడ్. ఇప్పుడు దాతో ద ద ప ద ప ద ప ద మా ద ప ద మా ద ప ద ప ద మా. ద మా. Okay, mapada we finished. Pada ni పాదని pada pani పాద పాని dani da pa దని ద పా dani దని da pa పా ni da నీద ni da నీద da కొంచెం పైకి వెళ్ళొచ్చు. నీ ద నీద నీ ప. నీ పా Okay, now da ni sa దాని సా ఒక్క నిమిషం. మీకు శృతి వినిపిస్తుందా? నా శృతి వినిపిస్తుందా అందరికీ? ఓకే. లైట్ గా ఉంది. సాని సాని దని దస దాని దసా నీ దని సా నీ దాని సా సాని సదా సాని సాదా that completes the nisa cycle. Okay, now we'll just do arohana avarohana. ఇది ఒకసారి అన్న పంపిస్తారా మేడం? ఒకసారి ఏంటండి? ఇప్పుడు మీరు పాడించింది ఒకసారి పంపిస్తే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఐ విల్ మేక్ చిన్న ఒక స్లైడ్ లా చేసి పంపిస్తాను. అవి ఓకే ప్యాటర్న్ ఉంటుంది, ఇలా ట్రయాంగిల్ రాసుకొని మనం అన్ని కాంబినేషన్ ఓకే అన్ని రాసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే సారీగా పాడండి. సారీగా మా ప మా పా దని సా దాని సాని ద సాని దా ప మా గ పా మా రి సా. రీ సా. వెరీ గుడ్. సో శంకరాభరణం అంటే ఇలా పాడితే శంకరాభరణం కాదు, కానీ నొట్టు స్వరంస్కి ఎస్పెషల్లీ గమకం ఉండకూడదు. మన స్వరస్థాన స్టెబిలైజ్ అవ్వడం కోసమే మనం ఇట్లా ఫ్లాట్ నోట్స్ అన్నీ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం. గమకమ్స్ అనేవి ఐ వుడ్ రికమెండ్ దట్ ఐ మీన్ విత్ అ ప్రాపర్ పాఠాంతరం ఆ గమకాలని మనం వేరే విధంగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ నొట్టు స్వరంస్లో ఐ won't suggest that we will touch gamakams. And yeah, Ram Varma garu cheppaka నాకు అనిపించింది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ వీ మేక్ ష్యూర్ నొట్టు స్వరమ్స్ నేర్చుకున్నప్పుడు స్ట్రైట్ నోట్స్ని పాడడమే మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అంటే ఎస్పెషల్లీ ఫర్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ స్వరస్థానాస్. ఓకే, సో వెల్కమ్ వసంతరాణి గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే నమస్తే. సో ఇప్పుడే మన శంకరాభరణం బేసిక్ ఎక్సర్సైజెస్ ఫినిష్ చేసాము. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 7th నోటు స్వరం. ఓకే,
సరే. ఓకే, రమా గారు మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ లైన్. ఇక్కడ మనం ప్రతిమధ్యమం పాడుతున్నాము. కొన్ని నొట్టు స్వరంస్లో ప్రతిమధ్యమం యూజ్ చేశారు. మీకు మా హ్యాష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతిమధ్యమం. ఓకే, ఓకే. పామ 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 అంటే శుద్ధ మధ్యమం వస్తుంది. పామ పామ. అది ప్రతిమధ్యమం. ఓకే. పామ 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 దామ పా దామ పా. సంగీత గారు, నేను మిమ్మల్ని మ్యూట్ చేయొచ్చా? డబల్ వాయిస్ వస్తుంది అందుకు. ఓ సారీ సారీ, నేను చూడలేదు. పర్వాలేదు, నేను వి విల్ సింగ్ ద సాహిత్యం విత్ యూ. నేను చేస్తాను. Sure, thanks. మీరు చేశారా అండి? మ్యూట్ చేశారా? లేదు ఇంకా. నేను చేసుకుంటాను. ఓకే, పామ ఇది చతురస్ర గతి ఏకతాళం. సో దెబ్బకి 4 అక్షరాలు, 1 2 3 4 సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. పామ 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 పామ. మీరు పాడినప్పుడు శుద్ధ మధ్యమం వస్తుంది, అది కూడా ఓకే. కాకపోతే ఏమంటారు, ఒక్క నిమిషం, ఇది లాగౌట్ చేసేస్తాను. ఓకే మ్యామ్, నేను కరెక్ట్ చేస్తాను. యా, పామ మామూలు మా వచ్చేసి మా, దానికన్నా కొంచెం పైకి మా. పామ పామ దామ పా దామ పా. పార్వతీ పార్వతీ పతే సదా పతే సదా. పార్వతీ పతే సదా. నాది వీడియో వస్తుందా మేడం? ఐ కెన్ సీ యూ. అంటే ఇక్కడ నేను డిస్ప్లే పెట్టాం కదా, ఇది పీడిఎఫ్ది, అది నాకు కనబడట్లేదు నా వీడియో. ఓకే. మీకు నేను ఫుల్ విండోస్ స్క్రీన్ చేస్తే అప్పుడు ఐ థింక్ యూ విల్ బి ఏబుల్. ఇప్పుడు షేర్ స్క్రీన్ అని చెప్తాను, చెప్పి షేర్ అంటే కరెక్ట్. ఇప్పుడు మీకు మీ వీడియోస్ కనిపిస్తే పీడిఎఫ్ కూడా కనిపించాలి. ఓకే. మీరు కనిపిస్తున్నారా? కనబడట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. నేను మీకు అంటే నాది కనిపిస్తే, తాళం కనిపిస్తే చాలా. పామ పా పార్వతీ పతే సదా. పార్వతీ పతే సదా. వెరీ గుడ్. గమరి ససాని గమరి ససాని సాగరి గమ సాగరి గమ పాలయాశు శంభో. పాలయాశు శంభో. ఇక్కడ మా మారుతుంది, మా 1 శుద్ధ మధ్యమం. గమ పాల గ పాల గమ పాలయాశు పాలయాశు పాలయాశు. పాలయాసు. కరెక్ట్. పాలయాశు శంభో. పాలయాశు శంభో. శంభో సాని. శంభో శంభో. కరెక్ట్. సాగరి గమ సాగరి గమ పాద సరోజా. పాద సరోజా. అది ఫస్ట్ లైన్. ఓకే, మళ్ళీ రిపీట్ చేద్దాం. పార్వతీ పతే సదా. పార్వతీ పతే సదా. పాలయాశు శంభో. పాలయాశు శంభో. సాని కిందది శంభో. శంభో. సా సా అనే బదులు సాని శంభో. సాని శంభో. వెరీ గుడ్.
పాద సరోజా. పాద సరోజా. సూపర్. సెకండ్ లైన్ పా మగరిస పా మగరిస. నందనఠన. నందనటన. మొత్తం బీట్ అంతా నందనఠన నందనటన. అంతే. మగరిస ఆ మగరిస. నాలుగు అక్షరాల్లో మగరిస దనఠన ధనటన. అంతే. నందనఠన. నందనటన. మీరు దా ముందు అనస్తున్నారు. నందనఠన. నందనటన. నందనటన. అంతే. గరిగమరి గరిగమరి. గరిగమ గరిగమ. రీ రీ. ధీర విభో. ధీర విభో. అంతే. ఇప్పుడు పాద సరోజా నుంచి పాడదాం. ఆ. పాద సరోజానందనఠన. పాద సరోజానందనటన. ధీర విభో. ధీర విభో. అంతే. ఇప్పుడు సెకండ్ లైన్లో సెకండ్ హాఫ్ సా స సా. సా స సా. హే ప్రభో. హే ప్రభో. హే అన్నిసార్లు హే ప్రభో. హే ప్రభో. సా నిసా అంటున్నారు. సా స హే ప్రభో. హే ప్రభో. ప్రభో అంటే నిసా అయిపోతుంది. హే హే ప్రభో. ఓకే, అక్కడ నీ వస్తుంది. హే సా స సా సా. సా స సా సా. హే ప్రభో. అది మీరు సా అంటున్నారు కానీ నీ అంటున్నారు. సా ని సా అని హే అంటున్నారు. ప్రభో. అలా అనకూడదు. సా స సా. సా స సా. అంతే, కరెక్ట్. హే ప్రభో. హే ప్రభో. కిందకి దిక్కుండా హే హే ప్రభో. అంతే, వెరీ గుడ్. పాద నిసా నిసా. పద నిసా నిసా. క్యాపిటల్ పా ఉంది కదా. పాదని. పాద నిసా నిసా. వెరీ గుడ్. పాద నిసా నిసా. గర్విత దానవ. గర్విత సారీ అండి, దానవ. ఇక్కడ హే ప్రభు అది చెప్పారు కదా, గార్విత తర్వాత గర్విత దానవ. గర్విత దీర్ఘం లేదా? గర్విత గర్విత దానవ. గర్విత. హే ప్రభు గర్విత దానవ. స్వరం పాడండి ఫస్ట్. సా స సా స సా. సా నిసా కాదు. సా స సా. నీ లేదు, నేను సాని దీర్ఘం రాసుకుని పాదని సనిసా పైన ఉందిగా అది రాసుకుని సా స సా. పాదని సా నిసా. పాదని సా నిసా కింద చుక్క పెట్టుకోండి దీర్ఘం. మూడింటికి చుక్కు తగ్గుస్తాయి. క్యాపిటల్ పా అది. పాదని సా స సా. పాదని సా నిసా. కరెక్ట్. ఓకే. హే ప్రభు గర్విత దానవ. గర్విత దానవ. అంతే. ఓకే. మనం సాహిత్యం తర్వాత మీ చేత పాడిస్తాను నేను. ఈ 2 లైన్స్ కంప్లీట్ అయిపోయాక. ఓకే. రమా గారు ఆన్ మ్యూట్. ఓకే, మ్యూట్ చేసుకొని నేను పాడినా రమా. ఓకే.
రీ గమ పామ ప రీ రీ గమ పమ ప రీ గమ పామ ప భీకర శంకర. భీకర శంకర. వెరీ గుడ్. గరి సరి గమ గరి సరి గామ దేవ దేవ గోక్షి. దేవ దేవ గోక్షి. ఓకే, సో ఇప్పుడు హే ప్రభో నుంచి ఇక్కడ వరకు పాడదాం, ఆ. గోక్షీరా వరకు. ఓకే, హే ప్రభో హే ప్రభో. అక్కడ హే ప్ర కిందకి దిగుతున్నారు, బట్ అక్కడ ఒక్కసారి చూసుకోండి. హే హే ప్రభో ప్రభో. ఓకేనా? గర్విత దానవ గర్విత దానవ భీకర శంకర. భీకర శంకర. దేవ దేవ గోక్షి. దేవ దేవ గోక్షి. రా రా పా. పా. ఓకే, సో ఫస్ట్ పార్వతి నుంచి గోక్షీరా వరకు పాడదాం ఒక్కసారి కలిపి. ఓకే. పార్వతీ ఆ, వాళ్ళు పార్వతీ. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఎవ్రీ సండే మ్యామ్ వీడియో క్లాసెస్ పాడండి. పార్వతీ పతే సదా పార్వతీ పతే సదా పాలయాశు శంభో. పాలయసు శంభో. గాలో స్టార్ట్ చేయండి. పాలయాశు శంభో పాలయసు శంభో. 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 పాద సరోజా పాద సరోజా నందనఠన. నందనటన. నందనఠన. నందనటన. ధీర విభో. ధీర విభో. హే ప్రభో హే ప్రభో. హే ప్రభో. అది మనకి చాలా పాత సినిమాల్లో ఉంటుంది, అందుకే మనకి ప్రభో అలా వస్తుంది. నిసా ప్రభో అని ప్రాక్టీస్ చేయండి. ప్రభో ససా. హే ప్రభో. గర్విత దానవ గర్విత దానవ భీకర శంకర. భీకర శంకర. దేవ దేవ గోక్షీరా. దేవ దేవ గోక్షీరా. వెరీ గుడ్. లాస్ట్ సెట్, సెకండ్ హాఫ్ ఆఫ్ థర్డ్ లైన్. ఇక్కడ పాద నుంచి పాడుతున్నాం మనం. ఆ. పాద 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 పసనిద పాద పసనిద పసనిద. పసనిద. నీ కొంచెం పైకి ఉండాలి. పసని పసని. పసనిద పసనిద. పసనిద నిద పమ. పసనిద నిద పమ. నిద పమ. నిద పమ. దా తగ్గింది. నిద నిద పమ. నిద ప. నిద ప. వెరీ గుడ్. నిద పమ. నిద పమ. నిద పమ. నిద పమ. నిద పమ. నిద పమ. పసనిద నిద పమ. పసనిద నిద పమ. తరవర్ణ రూపకర. తరవర్ణ రూపకర. పమగరి సారిగమ. పమగరి సారిగమ. పమగరి
పమగరి సారి పమగరి 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 2 సార్లు పాడండి. పమగరి రీ రీ కిందకి దిగితే మళ్ళీ రీ1 అయిపోతుంది. పమగరి పమగరి రీ అంతే రీ అంతే. పమగరి పమగరి కామాక్షి కామాక్షి సే రీ1కి రాకుండా కామాక్షి కామాక్షి సే సారిగమా సారిగమా కామ్రపతే కామ్రపతే కామాక్షి కామ్రపతే కామాక్షి సే కామ్రపతే గరిగమా గరిగమ గురుగుహ గురుగుహ అంతే. సో ఇక్కడ ఏకామ్రపతే కామాక్షిష ప్లస్ ఏకామ్ర కామాక్షిషే కామ్రపతే అవుతుంది. అందుకు అక్కడ కామాక్షి సే కామాక్షిషే కామ్రపతే. ఓకే. కామాక్షీష అంటే కామాక్షి ఈశ ఏకామ్రపతే ఏకాంబరేశ్వర. స్టోరీ విన్నారా అందరూ? నొట్టు స్వరంలో స్టోరీ వినలేదా? సంగీత గారు విన్నారా స్టోరీ? ఏకాంబరుడు కామేశ్వరి కామాక్షి అమ్మవారు, ఆహా మీనాక్షి సుందరేశ్వరుడు, అట్లా వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, కాకపోతే శివుడే అందరు. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను ఏకాంబరేశ్వర విన్నానండి, స్టోరీ. నేను విన్నాను, కామెంట్ చేశాను. అవునవును. సో అంటే నొట్టు స్వరంలో నేను పెట్టిన స్టోరీ విన్నారా అని అడిగాను విన్నా. వీళ్ళని. లేదండి. వసంత్ అది ఏకాంబరేశ్వర ఏకామ్ర ఆమ్ర అంటే మ్యాంగో మామిడి పండు అనమాట. సో మ్యాంగో. మామిడి చెట్టు నుంచి వచ్చిందని నేను చదివితే తెలిసింది. బట్ నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. ఇక్కడ కామాక్షి గుడిలో చెట్టు 2500 సంవత్సరాల క్రితం ఏదో మామిడి చెట్టు ఉందండి. 4000 అండి, 3500 అదే 4000 సంవత్సరాలు. అంటే నెంబర్ తెలియదు కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది చెట్టు అని వాళ్ళే రాశారు అక్కడ. వెరీ నైస్ కదా. అసలు అది 4 రకాల మామిడి పళ్ళు వస్తాయంట 4 చెట్లు 4 కొమ్మల నుంచి. అది ఇంకా వింతగా ఉంది. వేదాలు అవి, గ్రేట్, అసలు వింటుంటేనే అలా వేదాలు ఉంటుంది. 4 కదా అవే. అవును అవును, చాలా బాగా అనిపించింది. ఓకే. ఇది సో లాస్ట్ లైన్ మాకు కనపడలేదండి, అది మధ్యలో రికార్డింగ్ అనేది వచ్చింది, తర్వాత రాసుకుంటాను అంతవరకు రాసుకుంటాను. ఓకే షూర్. కానీ తెలుగులో ఉండదండి, ఇంగ్లీష్ లో ఉంది. నేను పక్కా తెలుగు మీడియంలో చదివాను, అంటే కాకపోతే ఇలా తెలుసు కానీ పలకడం అనేది కొంచెం రాసుకోవడం ఇంగ్లీష్ లో కూడా తెలుగు అయితే బాగుంటుంది, తెలుగులోనే ఇక్కడ ఉంది రాసుకుంటున్నా. తెలుగులో, ఇక్కడ తెలుగులో ఉంది పీడిఎఫ్ లో. ఇది మీకు హెల్ప్ అయితే ఓకే. ఈ సరే, నోటేషన్ తెలుగులో కొంచెం అన్ని పాటలు పెట్టండి, నేను తెలుగులో రాసుకుంటాను. స్వరం అయితే ఒకటే కాబట్టి. ష్యూర్. నేను ఏం చేస్తానంటే తెలుగుకి సెపరేట్గా స్లైడ్స్ చేస్తాను. బట్ ఈ మంత్ అవ్వకపోవచ్చు, తర్వాత అయినా సరే చేస్తాను. అండి, సరే. ఓకే. అవును, ఒకటో రెండో మీరు శక్తి సహిత గణపతి ఏదో తెలుగు ఏదో పెట్టారు ఒకటి. ఇందులో కూడా అది తెలుగులో ఉంది. ఇక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాను లిరిక్స్ ఇలా. సరే అండి, సరే. అంటే మనం రాసుకోవడం దీర్ఘంలో తప్పులు రాకూడదు కదా. కరెక్ట్ కరెక్ట్, అవును. మంచిదే, తెలుగులో కూడా చేద్దాం. ఓకే. సో రమా గారు నైస్ అండి, బాగా పాడారు. సంగీత గారు థ్యాంక్ యూ ఒకసారి అండి. మనం సాహిత్యం రిపీట్ చేద్దామా? ఓకే. పార్వతీ పతే సదా పార్వతీపతే సదా పాలయశు శంభో పాలయశు శంభో పాలయాగమరీ. పాలయశు శంభో కరెక్ట్. పాద సరోజా పాద సరోజా నందనఠన నందనటన ధీర విభో ధీర విభో హే ప్రభో హే ప్రభో గర్విత దానవ గర్విత మానవ
భీకర శంకర ఈశ్వర శంకర దేవదేవ గోక్షీర దేవ దేవ గోక్షీర భంగి భంగి తరవర్ణ రూపకర పరమరూపకర కామాక్షి శేకామ్రపతే కామాక్షి శేఖామ్రపతే వెరీ గుడ్ గురు గుహ గురు గుహ సూపర్ బాగా వచ్చింది. ఓకే ఇషా ప్రాక్టీస్ పాడుతున్నావా? Yes, ma'am. Yes, ma'am. నైస్. మనం క్లాస్లో రివైజ్ చేద్దాం. నీ చేత 9th వన్ పాడిస్తాను. ఓకే, యూ విల్ బి దేర్ ఇన్ ద క్లాస్ కదా? Yes, ma'am. గుడ్. యూ కెన్ మ్యూట్. వీడియో ఆన్ చేసే ఉంచొచ్చు అందరూ. ఓకే, నౌ మనం 8th దానికి వెళ్దామా? 7thలో అందరికీ డౌట్స్ ఏం లేవు కదా ఇంకా? నో డౌట్స్ ఎట్ ఆల్. గుడ్. సో 8thని 3 పార్ట్స్ కింద చేశాను. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద వీడియో, మనం ఫస్ట్ పార్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క నొట్టు స్వరం లెక్క అనుకోండి. సో ఒక్కొక్కటి మనం వి విల్ ఫినిష్. ఓకే, సంగీత గారు మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే. షూర్. ఇది కూడా సేమ్ చతురస్ర గతి ఏకతాళం 1 2 3 4. ఓకే, అండ్ దెబ్బకి 2 అక్షరాలు పాడుతున్నాం ఇక్కడ. ఆఫ్ కోర్స్ 4 ఆర్ 2. యాక్చువల్లీ 4 అక్షరాల కిందే లెక్క వస్తుంది ఇది. ఓకే, పప్ప సా పపస పప్ప గా పపగా పగ సా పగస స స సా. ససస ఓకే, ఇంకొకసారి స్వరం పాడదాం. పప్ప సా పప్ప గా పపస పపగా పగ సా స స సా. పగస ససస చింతయే చింతయ హంసదా. హంసదా. మీ వాయిస్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది. లాస్ట్ వీక్ ఇట్ వాస్ వెరీ నైస్. ఇప్పుడు కొంచెం వీక్గా ఉంది సిగ్నల్. ఎందుకంటే నేను బయట ఉన్నాను. యాక్చువల్లీ బయట స్టెప్స్ మీద, నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చాను, స్టెప్స్ మీద కూర్చొని, అందుకే వీడియో ఆన్ చేయలేదు. ష్యూర్ ష్యూర్, నో ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్. మీకు ఓకే కదా పాడడం? ప్రాబ్లం. చింతయే హంసదా చింతయ హంసదా చిత్సభానాయకం చిత్తభాయన సారీ చిత్సభా చిత్తభా నాయకం చిత్తభానాయకం. ఓకే, సెకండ్ లైన్. పాదప పాదప సానిదప సానిదప చింతిత చింతిత చింతితార్థదాయకం చింతితదాయకం. మాగరిసరి మాగరిసరి రీరిరి రి 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 జీవేశ్వరభే జీవేశ్వరభే దాపహం. దాపహం. ఓకే, సో we will repeat the సాహిత్యం of these 2 lines. ఓకే. వసంతరాణి గారి చేత ఒకసారి పాడిస్తా ఈ సాహిత్యం. ఒకటి వసంతరాణి గారు పాడగలరా? చెప్పండి. చింతయే చింతయే హంసదా
హంసద चित्सभा చిత్సభా नायकं నాయకం चिन्तित చింతిత चिन्तितार्थदायकं చింతితార్థదాయకం हाँ सो थर्ड दबा सानी दप సానిదాప కరెక్ట్ ధరదాయకం ఆహా ఇప్పుడు ఫస్ట్ రెండు దెబ్బల్లో చింతిత చింతిత అయిపోయాక చింతిత ఆహా పాదప చింతిత అయిపోయింది కదా అక్కడికి పాదప చింతిత Now, సానిపం. ఇంకెవరైనా అన్మ్యూట్ లో ఉన్నారా? ఓకే, నేను ఒక్కసారి మిమ్మల్ని మ్యూట్ చేస్తాను సంగీత గారు, జస్ట్ ఫర్ 1 minute. కరెక్ట్. చింతితార్థదా చింతితార్థ ఇక్కడ థర్డ్ దెబ్బలో అర్థ ఉంటుంది కదా, అర్థలో ఆ హాఫ్ చింతితార్థదాయకం. నా వీడియో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ నా వేలు చూడండి. చింతితార్థదా అది కరెక్ట్. చింతితార్థదాయకం. చింతితార్థదాయకం. చింతిత తర్వాత మళ్ళీ అర్ధ అనకూడదు, చింతితలోనే ఆ వచ్చేసింది. చింతితార్థదాయకం. అప్పుడు మీకు తాళం సరిపోదు కదా, సో ఒకసారి ఇక్కడ చూడండి నా వేళ్ళు. చింతితార్థద చింతితార్థ చింతిత తర్వాత మళ్ళీ ఆ అనద్దు. చింతితార్థద చింతితార్థదాయకం. మీరు ఒకసారి థర్డ్ ఫింగర్ ఒక్కటి చూడండి. చింతితార్థద చింతితార్థదాయకం. కరెక్ట్. యకం యకం చింతితార్థదాయకం. సూపర్. జీవేశ్వరభే జీవేశ్వరభే జీవేశ్వరభేదాపహం జీవేశ్వరభేదాహం దాపహం. సూపర్. ఓకే, ఇప్పుడు ఐ విల్ ఆస్క్ సంగీత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వసంతరాణి గారు థ్యాంక్ యూ. మళ్ళీ మనం సెకండ్ పీస్లో పాడదాం. ఓకే 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 నౌ సాపమా పాదని పాదని చింతామణి 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 స్వరూ చింతామణేశ్వరు పాదప పాదప. ఇది మనం ఇక్కడ పాడుతున్నాం. పాదప పాదప దానిసా. దానిసా. ఇక్కడ నుంచి పాడదాం. చింతామణి స్వరూపం చింతామణేశ్వరూపం. చింతామణి స్వరూపం చింతామణేశ్వరూపం. తాండవేశ్వరం తాండవేశ్వరం. సూపర్. చింతామణి స్వరూపం చింతామణేశ్వరూపం. తాండవేశ్వరం. తాండవేశ్వరం. ఓకే.
Okay, now last line. Sa ni re sa. Shantam muni శాంతం ముని nidapa నిదప mahitam దహితం. mahitam సారీ వినిపించలేదు. mahitam. మహితం Okay, Shantam muni mahitam. శాంతం ముని మహితం. Mapada mapa మప గమ mapada mapa మపద మప saguru guham సగురు గుహం pa 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 పాప shankaram. శంకరం. Okay, very good. So ఈ 2 lines clear? Super. Rishita, will you repeat? Yes, మనం మళ్ళీ సెకండ్ పీస్ లో పాడదాం సంగీత గారు. రిషిత చేత ఈ లాస్ట్ 2 లైన్స్ సాహిత్యం పాడిస్తాను. షూర్. చింతామణి. చింతామణి. నీ వీడియో ఆన్ చేసుకున్నావా? ఓకే, ఎక్కడున్నావు? కనిపించట్లే నాకు. రైట్. చింతామణి. చింతామణి. అదేమిటి తాళం చూసుకోవా నువ్వు? ఫస్ట్ దెబ్బ చింతామణి. చింతామణి. దెబ్బ వేయనానా? చింతామణి. చింతామణి. సా పామప. సాపమప. ఫస్ట్ దెబ్బ మొత్తం సా. చింతామణి. చింతామణి. నువ్వు చింత ఇక్కడే స్టార్ట్ చేసేస్తున్నావు. చింతామణి. చింతామణి. అబ్జర్వ్ ఫస్ట్ బీట్. చింతామ. చింతామ. ఓకే, చింతామణి 1 3 బీట్స్ ఉంది. ఓకే, ఫస్ట్ దెబ్బ మొత్తం చింతామ. చింతామ. నీ నీ స్వరూపం స్వరూపం తాండవేశ్వరం వేశ్వరం శాంతం ముని శాంతం మహితం మహితం సగురుగుహం 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 శంకరం శంకరం. ఓకే, చింతామణి 1 చూడు. ఓకేనా? కేర్ఫుల్గా. సరేనా? థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ బిట్ అందరికీ క్లియరా? వసంతరాణి గారు అండ్ రమా సుందరి గారు. పాడతామండి. ఎస్ మేడం. సంగీత గారు, we will continue to sing the second piece. Okay? ఓకే ఓకే. ఇది సెకండ్ పోర్షన్ ఆఫ్ 8th నోటు స్వరం. మొత్తం 3 పోర్షన్స్ ఉంటాయి. ఓకే. ప ప ప పా దా ప మా పాపమా సంతతం సంతతం సాంబమి సాంబమి పామగ పామగ షమ్ముదా. సమ్ముదా వెరీ గుడ్. మాగరీరి మాగరేరి భావయేయ. ఆవయేయ. సో మొత్తం ఈ పీస్ అంతా 3:1 కాంబినేషన్స్. ప ప ప దా ప మా పాడండి. పాప దాపమా ప మగ మాగరీరి పామగ
మాధవే రే సంతతం సాంబ మీ సంతతం సాంబమే శమ్ముదా భావయేయ. సముదా భావయేయ. వెరీ గుడ్. సెకండ్ లైన్ గామప గమప సానిదప సానిదప నంతకో. నంతక. So this Nanta is part of Ananta. Rigamapa రేగమప Anantako అనంతక. T Brahmanda. ఈ బ్రహ్మాండ. ఓకే, ఇక్కడ వరకు ఒక పార్ట్ లాగా పాడదాము. సంతతం సాంబమి సంతతం సాంబమే శమ్ముదా సముదా భావయే భావయే. అనంతకోటి బ్రహ్మాండ అనంతకోటి బ్రహ్మాండ. టీ బ్రహ్మాండ. ఈ బ్రహ్మాండ. వెరీ గుడ్. మాగ రిసరి మాగరిసరి రీ రి రి రేరిరి. నాథం విమలం నాదం విమలం ఆదిమా. ఆదిమా. సో ఇక్కడ ఈ ఆది మధ్యాంత వర్జం ఇది ఒక పదం. ఆది మధ్యాంత వర్జం అంటే ఆది మధ్య అంత లేనివాడు, వర్జం అంటే లేనివాడు. ఆది Okay. మధ్యాంత వర్జం నిరాధారం ఆకాశనాదాంతస్థం. ఇక్కడ వరకు ఒక పెద్ద జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది అదొక్కటి మనం పాడదాం. ఓకే, ఓకే ఓకే. నేను ఇక్కడ ఉన్నాను. రీ రి రి సెకండ్ లైన్లో సెకండ్ హాఫ్లో ఉన్నా, థర్డ్ బిట్. రీ రి రి. రే రే రే. సో ఇక్కడ నుంచి మనం స్వరం పాడదాము. రీ రి రి సారిగా. రే 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 సారిగా. ఓకే, ఇప్పుడు దాని సాహిత్యం. ఆది మధ్యాంతవర్. ఆది మధ్యాంతవర్. వెరీ గుడ్. ఇప్పుడు దానికి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. రీ రి రి సారిగా రీగమా. రే 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 సారిగా రేగమా. ఆది మధ్యాంతవర్జం నిరా. ఆదిమా. సారీ. ఆది మధ్యాంతవర్ ఆది మధ్యాంతవర్ జం నిరా. చం నిరా. ఆది మధ్యాంతవర్. అసలు గుర్తుండట్లా. ఇక్కడ మీరు ఆదిమ అన్ని రీలో ఉంటాయి, సో రీ గుర్తుపెట్టుకోండి ఆదిమ పాడినప్పుడు. ఆది మధ్యాంత. కరెక్ట్. ఆది మధ్యాంతవర్జం నిరా. ఆది మధ్యాంతవర్జం నిరా. వచ్చేసింది. అదే రిపీట్ చేయండి ఇంకొకసారి. ఆది మధ్యాంతవర్జం నిరా. అర్థమైంది కదా? ఆ. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఆది మధ్యాంతవర్జం నిరా. సూపర్. ఇప్పుడు గామప. గమప. బట్ నేను పీడిఎఫ్ చూడట్లా. పీడిఎఫ్ చూస్తే నేను ఇలా పాడలేను. ఓ ఓకే, బట్ అయితే తర్వాత అందుకని మీరు మీరు చూస్తూ ప్రాక్టీస్ మీరు చేయండి. ఎలా చెప్తే అలా నాకు మైండ్ లో వెళ్తే తప్ప నేను పాడలేను. సూపర్. బట్ మీరు తర్వాత పీడిఎఫ్స్ చూస్తూ చూసుకుంటాను. ప్రాక్టీస్ యా. చేయండి. ఓకే, ఇప్పుడు ఆది మధ్యాంత వర్జం నిరా అక్కడ వరకు పాడేసాం కదా. ఇప్పుడు ధారమాకాశన దాన్ని పాడదాం. ఓకే. గామప సారీ. గామప గమప ధనిస ధనిస
ఓకే. ధారమా ధారమా కాశన. కాసనా. ఇప్పుడు మనం ఆది మధ్యాంత వర్జం ఆ పోర్షన్కి దీన్ని అటాచ్ చేద్దాం. సో ఎలా? ఆది మధ్యాంత వర్జం నిరాధారమా. ఆదిమాధ్యాంతవర్గం నిరాధ. గుర్తుండట్లా. మీరు అది ఒక సారిగ రీగమ గమప ధనిస, అది ఇంక్రీజింగ్ ప్యాటర్న్ అనమాట. సో అది బ్యాక్ ఆఫ్ ద మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఆది మధ్యాంతవర్జం నిరాధారమా. ఆదిమాధ్యాంతవర్గ ఆదిమాధ్యాంతవర్ జం సాహిత్యం నిరా. అది సాహిత్యం గుర్తుండట్లా. ఆదిమాధ్యాంతవర్జం నిరాధ. అక్కడ స్వరం ధారమా ధారమా. ధారమా ఆదిమాధ్య ధారమా ఓకే. ఆదిమాధ్యాంతవర్జ కాశన. కాసనా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఇదే థింగ్ నేను రమా గారి చేతి కూడా పాడిస్తాను. రమా గారు పాడతారా? ఎస్ మేడం. స్వరం పాడండి ఫస్ట్. రీ ఓకే. రి రీ సారిగా రీ రి రీ సారిగా రీ గమా రీగమా గామప గామప దానిసా. దానిసా. ఓకే. ఆది మధ్యాంతవర్ ఆది మధ్యాంతవర్ సాలో ఉండాలి. ఆది మధ్యాంతవర్ ఆది మధ్యాంతవర్ సారిగా ధ్యాంతవర్ సారిగా ధ్యాంతవర్ జం నిరా జం నిరా ధారమా ధారమా కాశన. కాశన. ఓకే. ఈ ఒక్కలైనా అందరూ ప్రాక్టీస్ చేయండి, మీరు రిపీట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే మేడం. ఓకే. ఆది మధ్య అక్కడికి వచ్చేసేయండి. ఆది మధ్య అప్పుడు అది అక్కడ గుర్తుపెట్టుకోండి, సాకు వచ్చేసేయాలండి. ఆది మధ్యాంతవర్జం నిరా. ఆది మధ్యాంతవర్ జం నిరా జం నిరా. ఆది మధ్య సాకి రావాలి. ఆది మధ్య ఆది మధ్యాంతవర్ ఆది మధ్యాంతవర్ జం నిరా. జం నిరా. ఆ నిరా ముందర పాజ్ ఇవ్వాలి. వర్జం నిరాధారం అలా. జం నిరా. ధారమా ధారమా కాశన. కాసన. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ లైన్ విల్ గో బ్యాక్ టు సంగీత గారు. ఓకే. దాపస దాపస దాంతస్థం దాంతస్థం గాపసామ గపసామ సుందరం సు సుందరం సు సుందగాప సుందరం సు సుందరం సుందరం గాపసా గపసా సుందరం. రీకెళ్తున్నారు. గాపసా
గపసా సుందరం మగారిసా మగరిసా సుధాంశుమౌ సుధాంశుమౌ సాససా సాససా లిం శివం లిం శివం. మౌళిం శివం ఓకే. సుందరం సుధాంశు సుందరం సుధాంశు మౌళిం శివం. మౌళిం శివం. ఓకే, ఒక్కసారి ఆది మధ్యాంత నుంచి పాడదాం. అందరూ మ్మ్. రిపీట్ చేయండి. ఆది మధ్యాంతవర్జం ఆదిమాద్యాంతవర్జం నిరాధారమా నిరాధారమా కాశన శాసనా దాంతస్థం దాంతస్థం సుందరం సుధాంశుమౌళిం శివం. సుందరం సుధాంశు మౌళిం శివం. బాగానే వచ్చేసింది. ఇది ఒక్కటే నాకు కొంచెం టెన్షన్ ఉండాలి ఎలా వస్తుందో అని చెప్పి. బాగానే. థ్యాంక్ యూ ఓకే, సో మచ్. యా. అంటే చెప్పే వాళ్ళని బట్టి కూడా ఉంటుందండి ఏదైనా. సో అది అగ్రి చేయాలి ఎవరైనా. థ్యాంక్ యూ. సో వసంతరాణి గారు పాడతారా థర్డ్ బిట్? పాడతానండి. ఓకే, మీ వీడియో ఆన్ చేసుకుంటారా? ఆ, చేశాను. సంగీత గారు మనం సాహిత్యం ఇది రిపీట్ చేద్దాం తర్వాత థర్డ్ బిట్. ఓకే. యా, ఇప్పుడు యూ కెన్ మ్యూట్. థ్యాంక్ యూ. పాపగా పాపగా పదని సరి అదని సరి భ్రాంతివా భ్రాంతివా రణ నిపుణం. రణనిపురం సో భ్రాంతి వారణ, వారణ అనేది ఒక పదంలా పాడాలి. భ్రాంతి వారణ నిపుణం. భ్రాంతివారణ నిపుణమా నిపుణం. భ్రాంతి వారణ భ్రాంతివారణ నిపుణం ఆ పదనిసా ఉంది కదా, పదని సరి పదని సరి నిపుణ రణ నిపుణం. రణనిపురం అంతే. ఇప్పుడు ఆ రెండు కలిపి పాడండి. భ్రాంతివార పాపగా పదని సరి భ్రాంతివారణ నిపుణం రణ నిపుణం. రణనిపురం రణ నిపుణం అదొక్కటి 2 సార్లు రిపీట్ చేయండి. రణనిపురం రణనిపుణం అంతే. ఇప్పుడు పదని భ్రాంతి సరి భ్రాంతివారణ నిపుణం ఇప్పుడు భ్రాంతి వాగా గాలో ఉన్నారు కదా, భ్రాంతి వారణ కిందకు వచ్చేసేయండి. భ్రాంతివారణ నిపుణం రణ పదని నిపుణం. సరి ఆ, రణనిపురం అంతే కరెక్ట్. గా సరిగా గా సరిగా రీగా కాదు రీగా 3:3:1. గా సరిగా గా సరిగా గా సరిగా గమకం పెట్టదు, సింపుల్ గా గా సరిగా. గా సరిగా రీగా ఒక్కసారి వినండి. రీగా అంటే రీ రీ రీగా. రిగా మీరు పాడేది రీ రీగా గా, రెండు పాడుతున్నారు. అలా కాకుండా రీ రీ రీగా. రిగా రిగా గాకి దీర్ఘం ఉండకూడదు. రీగా రిగా రీగా కాకుండా రీగా. రిగా గా సరిగా. గా సరిగా వెరీ గుడ్. భానుకోటి
భానుకోటి మారిప మారిపా భాస్వరం. భాస్వరం ఓకే. భ్రాంతివరణ నిపుణం. భ్రాంతివారణ నిపుణం రణ నిపుణం పదని సరి రణ నిపురం స్వరం పదని సరి. పదని సరి రణ నిపురం కాదు కదా. రణ పద రణ నిపుణం రణ నిపుణం మీరు పదని సరి సాహిత్యంలో మారిపోతుంది. పదని సరి రణ నిపుణం. పదని సరి రణ నిపుణం అది ఓకే. భానుకోటి భాస్వరం. భానుకోటి భాస్వరం ఓకే. పపస పాపస పపగ పాపగా దంతిచర్ దంతి చిర్ మాంబరం. మాంబరం సరిగ సరి సరిగ సరి ధనదహితం. ధనదహితం ధనహితం ధనద దహితం ధనదహితం కరెక్ట్. పాపసా పాపసా భారతి. భారతి వెరీ గుడ్. దంతిచర్ మాంబరం. దంతి చిర్మాంబరం ధనదహితం ధనదహితం భారతి. భారతి పాదపమగరి పాదపమగరి కాంతహరినుతం. కాంత హరినుతం సో ఇక్కడ భారతీ కాంత హరినుతం. భారతి అంటే సరస్వతీదేవి, భారతీ కాంత అంటే హస్బెండ్ ఆఫ్ కాంత హరి అంటే హరినుతం విష్ణు. వాళ్ళిద్దరి చేత నుతం పొగడబడేవాడు. భారతి కాంత హరినుతం పాపసా పడదాం. భారతి భారతి కాంత హరినుతం. కాంత హరినుతం తాళం చూసుకోండి. కాంత కాంత హరినుతం. హరినుతం కాంత హరినుతం. కాంత హరినుతం వెరీ గుడ్. గమపమగరిగా గమపమగరిగా కరధృత మృగమే. కరధృత మృగమే పాపద పాపద కాంతహృ. కాంతరు సో కరధృత మృగం ఏకాంత హృదయే. ఓకే, అవి వర్డ్స్ అక్కడ. కార్యధృతం రాగమే ఆగండి, నేను చెప్తాను. కరధృత మృగమే కాంతహృ. కరధృత మృగమే కాంతద్రు అంతే. ఏకాంత హృదయే. నిసదప నిసదప దయే శివ. దయ శివ ఓకే, ఏకాంత హృదయే శివకామ సుందరీపతిం. సో దప నుంచి పాడదాం. దప గప గప దప దప గప దప గప శివకామ శివ కామ సామగరిసా సామగరిసా సుందరీపతిం. సుందరీపతిం. సూపర్. ఎక్కడి నుంచి పాడదామంటే ఒకసారి సాహిత్యం మొత్తం రిపీట్ చేద్దాం. ఓకే. భ్రాంతివా భ్రాంతివా రణనిపుణం రణనిపుణం
భానుకోటి భానుకోటి భాస్వరం భాస్వరం దంతిచర్మాంబరం దంతి చర్మాంబరం ధనదహితం ధనదహితం భారతి భారతి కాంతహరిణోతం కాంతహరిణుతం करधृतमृगमेकान्तहृ కరధృతమే కరధృతమే करधृतमृगमे కరధృతమృగమే कान्तहृ కాంతరు करधृतमृगम् एकान्तहृ కరధృతమృగమే ఏకాంతం एकान्तहृदये ఏకాంత హృదయే. ఇక్కడ ఫోన్ లో కట్ అయిందండి, అది 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 రావట్లేదు, అందువల్ల మాకు తెలియలేదు. అక్కడ ఏంటండి ఫోన్ లో కట్ అయింది. ఇది నేను నిలువుగా పెట్టుకుంటే ఆ వర్డ్స్ లేవు, వరకే వచ్చింది. మీటింగ్ లో స్క్రీన్ కనిపించట్లే. అక్కడ సగం వరకే కనిపిస్తారు. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తారు. ఏకాంత హృదయ करधृतमृगमेकान्तहृ కరధృత మృగమే ఏకాంత एकान्तहृदये ఏకాంత హృదయే. వెరీ గుడ్. శివకామ శివకామ సుందరీపతిం. సుందరీపతిం. యా, ఇది మీకు ఆల్మోస్ట్ ఒక 50% వరకు హెల్ప్ చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అందరూ. ఏకతాళమేనండి ఇది? ఏకతాళం, ఎస్. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇన్ ద సెన్స్, ఒక్క నిమిషం, యా సారీ, అందరూ పీడిఎఫ్ పెట్టుకొని ఒక్కొక్క పోర్షన్, 8th వన్ ఒక్కటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్క పోర్షన్ వచ్చే వరకు, తాళంలో వచ్చే వరకు చేయండి. ఇన్ కేస్ అవసరమైతే మనం నెక్స్ట్ క్లాస్లో కూడా చూద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? సో సంగీత గారు ఒకసారి రిపీట్ చేద్దామా థర్డ్ పోర్షన్? ఓకే. మీరు ఫాలో అయ్యారు కదా ఇది? యా. ఓకే, థ్యాంక్ యూ రమా, థ్యాంక్ యూ వసంత గారు. భ్రాంతివారణనిపుణం భ్రాంతివారణనిపుణం భానుకోటిభాస్వరం భానుకోటిభాస్వరం భాస్వరం భాస్వరం దంతిచర్మాంబరం దంతిచర్మాంబరం ధనదహితం ధనదహితం భారతి భారతి కాంతహరిణోతం కాంతహరిణోతం करधृतमृगमेकान्तहृ కరధృతమృగమేకాంతః. ఇప్పుడు దయే కలుపుతాం. करधृतमृगमेकान्तहृदये కరధృతమృగమేకాంతహృదయే దయే దయే హృదయే హృదయే. శివ శివ శివకామ 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 సుందర శివకామ సుందర శివకామ సుందరీపతిం. శివకామ సుందరీపతిం. ఏ అయిపోయింది 8th వన్. థ్యాంక్ యూ. ఎస్, నాకు ఈ ఒక్క నోటు స్వరం ఐ వాజ్ థింకింగ్ ఎలా కన్వే చేయాలి, ఎలా నేర్పించాలి. ఆ ఆది మధ్య అంతా నాకు రికార్డింగ్లోనే
ఐ అండర్స్టూడ్ ద డిఫికల్టీ ఆఫ్ ఇట్. సో అందుకే ఇంక్రిమెంటల్ పోర్షన్స్లో పెట్టి చేశాను. ఐఎమ్ ష్యూర్ దాంతో ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. బట్ కన్సిస్టెంట్గా ఒక 1 వీక్ ఓన్లీ ఒక్క నొట్టు స్వరం పెట్టుకోండి, అప్పుడు మీకు డెఫినెట్లీ యూ సీ అ వెరీ గుడ్ థింగ్. అండి ప్రోగ్రామ్ లో 33 పాటలు పాడతాము. అందరూ 33 అంటే చాలా కష్టము. అందుకే ఒక్కొక్క గురువుకి మ్యాక్సిమం 6 ఇచ్చి వాళ్ళ టీం చేత రెడీ చేపిద్దాం అనుకుంటున్నాం. 5 or 6. ఆ 5 or 6 అంటే పర్ఫెక్ట్ అందరూ కలిపి పాడరండి, విడివిడిగా పాడతారా? అందరూ కలిపి పాడరా? విడివిడిగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 గురూస్కి సేమ్ నొట్టు స్వరం కోడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్తో పర్ఫామ్ చేస్తారు 1 to 5. అప్పుడు మిగిలిన వాళ్ళు మనందరం ఆడియన్స్ అవుతాం. అదే ఓకే. మీరు సో ఫస్ట్ లో చెప్పారు, అదే యా, మనం మేబీ నెక్స్ట్ ఇయర్కి వీ కెన్ ట్రై అందరూ అన్ని 33 నొట్ట స్వరమ్స్ పాడేటట్లుగా. కానీ చాలా బాగుంటాయండి ముత్తుస్వామి. ఇప్పుడు మీరు ఇందాక నొట్టు స్వరంలో శివుడికి సంబంధించి ఒక పాట ఉంది, ఆ పాటలో వచ్చింది ఆ మాట. ఏమని? శివుడు చెప్తాను ఒక నిమిషం, నేను అది శివరాత్రికి పాడాను కూడా. అది ఓ, నా దగ్గర ఈ కనిపిస్తుంది. బుక్ ఉందండి, ఓకే. కాకపోతే నొట్టు స్వరాలు ఉండవు. కనిపిస్తుంది మీకు? యా యా, అవునవును. కానీ నొట్టు స్వరం ఉండదు, ఓన్లీ త్యాగరాజ ముత్తుస్వామి శ్యామశాస్త్రి గారివి ఓ, ఉంటాయి. ఓకే ఓకే. అచ్చా అట్లా అచ్చా. మామూలు నొట్టు స్వరాలు అయితే మాకు ఎక్కడా దొరకలేదండి. అవునవును. అవి దొరకట్లా, చాలా కష్టం. ఇది మన ఏమని చెప్తారు, ఒక గ్రూప్ ఉంది, దాంట్లో అన్ని రకాల రచయితలు ఉన్నవన్నీ, వాగ్గేయకారులు అనేది ఒకటి ఉంది. ఓకే. కంజదాళాయితాక్షిలోను లేకపోతే అక్షయలింగ విభవను, నేను ఒక పాట పాడాను, అది గుర్తు రావట్లేదు. ఆ అక్షయలింగ మాట విభో వచ్చింది, దీక్షితర్ నీలకంఠ. గారిది. అదే అండి దీక్షితారి, ఇప్పుడు ఈ ముత్తుస్వామి దీక్షితులు గారే కదా. అదే గురుగుహ ముద్ర ఉంది కదా. అవును, కరెక్ట్ కరెక్ట్. అక్షయలింగ విభో ఆయనదే. అవును. ఓకే. ఇది నటుస్వరం 9th వన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈషా మా చిన్న పాప చేత పాడిస్తాను. ఈషా ఆన్ చేసుకుంటావా? ఫస్ట్ లైన్ పాడు. ఈషా ఉన్నావా? ఓ, వీళ్ళు లేరు. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఫైన్. సో రమా గారు మీరు పాడతారా? ఎస్ మేడం. ఇది తక్కీట తిస్రం. ఓకే. ఓకే. సో గుర్తుకొచ్చిందండి, ఆనంద నటన ఉంది చూడండి. ఆనంద నటన, ఆనంద పంచభూతాలు. నటన. ఆ పాటలో ఇందాక మీరు చెప్పింది ఒక వర్డ్ ఆ పాటలో వచ్చింది. ఓ, వెరీ నైస్ వెరీ నైస్. కరెక్ట్. అది పంచభూత ఆనంద లింగం. నటన కేదారంలో ఉంటుంది. సత్సభేదం అని చెప్పారు చూడండి. అవును. ఆ పాట, ఆ మాట ఇందాక మీరు చెప్పిన నొట్టు స్వరంలో వచ్చింది. అచ్చా అచ్చా. సత్సభేదం. కరెక్ట్ కరెక్ట్. చిత్సభేదం. అది చాలా రోజులైంది నేను కూడా పాడి. అలా శివరాత్రికి అట్లా ఒక 10 minutes ఇస్తారు. దుబాయ్ లో ఆన్లైన్ లో చేస్తానండి ప్రోగ్రాము. ఇప్పుడు ఎల్లుండి త్యాగరాజుది ఉందండి. వెరీ నైస్. అంటే మనం కొన్ని నేర్చుకునే కాకుండా, గురువులు చెప్పినవి కాకుండా ఇంకా నేర్చుకుని పాడుతుంటే మనకు కూడా తెలుస్తాయి అన్ని అని. నేను అందరూ 6 పాటలు తీసుకుంటారండి, అరగంట ఇస్తారు, 6 పాటలు పాడతాం. వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు ఒక 72 మేళకర్తలో ఒక్కొక్కసారి కొన్ని రాగాలు ఇచ్చి ఆ రాగంలో ఉన్న పాటలు పాడు. ఇప్పుడు మాయమౌళ గౌళ అట్లా ఇచ్చి దానికి సంబంధించినవన్నీ ఇస్తారు. ఓకే. కుంతూరాళి ఉంటే దానికి సంబంధించినవి అట్లా రాగాలన్నీ ఇచ్చి అట్లా చేసామండి, ప్రోగ్రామ్ చేసాము. ఎల్లుండి నేను 6 పాటలు తీసుకున్నా అండి త్యాగరాజుది. నిన్న చేసాం త్యాగరాజు,
ఇందా ఫోటో పెట్టారుగా రాజేశ్వరి గారు, అందులో నేను కూడా ఉన్నాను. ఓ ఓకే ఓకే అచ్చా అచ్చా త్యాగరాజ ఆరాధన, తర్వాత రామదాస్ గారు ఇవే వస్తూ ఉంటాయి ఈ నెలంతా. అవునవును అవి నవరత్న కీర్తనలు అవి పాడుతుంటాను. యా అందరూ అదే బిజీ భద్రాచలంలో మాకు అంటే యాదవ్ గారు అని గురువు గారు ఉన్నారు, ఆయన 2 సార్లు తీసుకెళ్లారు భద్రాచలం. అక్కడ 2 సార్లు చేసాము. తర్వాత శివరాత్రికి విశాఖపట్నంలో బీచ్ దగ్గర చేసాం, ఒకే బీచ్ దగ్గర సుబ్బరామిరెడ్డి ప్రోగ్రాము అక్కడ చేశాను అనమాట. తర్వాత వేములవాడలో కూడా పాడాము అన్నమాట. శివుడికి సంబంధించినవన్నీ వెరీ నైస్ అన్ని నేర్పిస్తారు, నోట్స్ ఇస్తారు, పాడతాం. వెరీ గుడ్ వెరీ ఆ శిస్సభేదం అనేది మాట ఇందాక ఆ పాటలో వచ్చింది. కరెక్ట్ నోటీస్ కరెక్ట్ థ్యాంక్ యూ. మధ్యలో ఆపాను నేను. యా 9th వన్ స్టార్ట్ చేద్దాం. ఓకే కదా, ఓపిక ఉందా అందరికి? చెప్పండి మేడం. ఒక 10 minutes లో అయిపోతుంది చిన్న. ఓపిక అంటే యాక్టివ్నెస్ అనేది సంగీతం వల్లే వస్తుందండి. వెరీ గుడ్ అయితే. ఇది తక్కిట గ గామగా రీ సరి రీ సరి గ రీ సరి. గామగా రీ సరి. సో ఇది ఎలా అంటే తక్క తక్కిట 5 కాదు, సారీ 6 కదా. తక్క కిట తక్క తక్క కిట తక్క అంటే మామూలుగా మూడు ఇప్పుడు మామూలుగా నేను ఎలా పాడచ్చు, గా మగ రీ సరి గా మ ప అలా ఒక్కొక్క దెబ్బ వేసుకోవచ్చు. కానీ తక్కిట పాడినప్పుడు మనం దెబ్బ ఎలా కొడతామంటే తక్కిట 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 అంటే తాకి ఒక దెబ్బ, కిటాకి ఒక దెబ్బ. తక్కిట తక్కిట తకీట తకీట తకీట. తకీట తకీట. సో ఒక దెబ్బలో తా అనాలి, ఇంకో దెబ్బలో కిట. ఫాస్ట్గా పడాలి. తకీట తకీట తకీట. 10 minutes. ఓకే. గా మగ రీ సరి. గామగా రీ సరి. ఇన్ కేస్ మీకు ఇది డౌట్గా ఉంటే కనుక సింపుల్గా ఒక దెబ్బ వేసుకోండి. గా మగ రీ సరి. గామగా రీ సరి. సో ఈ గామగలో ఏముంది, గ గ గ మ గ గ గగమ గగమగ గగ గ గ గ. గగగ. ఈ గా మొత్తం 3 అక్షరాలు, ఎందుకంటే క్యాపిటల్ గా మూడు కామా అక్షరాలు, మొత్తం ఓకే. 3. గ గ గ మ గ గ. గగగ గగగమ గగ. ఇప్పుడు దాన్ని గా మ గ గామగ. అంతే. గా మ గ రీ సరి. గామగ రీ సరి. గా మ ప గామ ప. పీతవర్ణం భజే. పీతవర్ణం భజే. పీతవర్ణం పీతవర్ణం భజే. నం భజే. నం భజే. భైరవం. భైరవం. అంతే. పీతవర్ణం భజే భైరవం. పీతవర్ణం భజే భైరవం. నం భజే నం భజే. నం భజే. పీతవర్ణం భజే భైరవం. పీతవర్ణం భజే భైరవం. పీతవర్ణం భజే ఒక్కటే రావట్లేదు. పీతవర్ణం పీతవర్ణం సరి భజే. భజే. అంతే. పీతవర్ణం భజే. పీతవర్ణం భజే. నం భజే. నం భజే. ఫస్ట్ స్వరమే పాడండి. గా మగ రీ సరి. గామగ రీ సరి. ఒక 2 సార్లు పాడండి.
గామగరి సరి గామగరి సరి సాహిత్యం పాడండి. పీతవర్ణం భజే కరెక్ట్. భైరవం. భైరవం వెరీ గుడ్. పద పద నిద. పాద పద నిద భూతవేతాళసం. భూతవేతాళసం దప దప. పద ప సేవ్యమానం. సేవ్యమానం భూతవేతాళసం. భూతవేతాళసం సేవ్యమానం. సేవ్యమానం కరెక్ట్. ఓకే, ఈ లైన్ ఒకసారి రిషిత చేత పాడిస్తాను. రిషిత పాడు. గామగరి సరి గామగరి సరి రీ సరి రీ సరి పీతవర్ణం భజే పీతవనం భజే నం భజే నం భజే గామప గమప భైరవం భైరవం పాదప పాదప దానిద దనిద భూతవే భూతవే తాళసం తాళసం భూతవే తాళసం భూతవే తాళసం దప 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 సేవ్యమానం. సేవ్యమానం. వెరీ గుడ్. అర్థమైంది కదా? ఆ, వెరీ గుడ్. యా, రమా గారు మీరు పాడండి. ఆ. పీతవర్ణం భజే పీతవర్ణం భజే స్వరం పాడండి. గామగరి సరి మళ్ళీ గామగరి సరి నీ సరి కాదు కదా, రీ రి సరి రి సరి రీ సరి. రి సరి ఇప్పుడు పాడండి. గామగరి సరి సా రి సరి అంటున్నారు. సరి రి సరి కరెక్ట్. రీ సరి రి సరి రీ నిరి కాకుండా రీ సరి రి సరి నం భజే నం భజే భైరవం భైరవం భూతవేతాళసం భూతవేతాళసం సేవ్యమానం 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 మానం మానం దప. దప కరెక్ట్. సంగీత గారు ఒక్కసారి సాహిత్యం పాడతారా? పీతవర్ణం భజే పీతవర్ణం భజే భైరవం భైరవం భూతవేతాళసం భూతవేతాళసం సేవ్యమానం. సేవ్యమానం. ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ రమా గారిని అడుగుతాను. రమా గారు మీరు పాడండి ఇప్పుడు. ఓకే దాని సానిద దాని సానిద పాదప
పాదప पीतवस्त्रं सुवर् పీతవస్త్రం नाप्रदम् సువర్ణాప్రదం पीतवस्त्रं सुवर्णाप्रदम् పీతవస్త్రం సువర్ణాప్రదం पीतवस्त्रं सुवर् सानिद కరెక్ట్ दानिस सानिद సానిద पीतवस्त्रं सुवर् పీతవస్త్రం नाप्रदम् సువర్ణాప్రదం मागरि गरिग మాగరి గరిగ मागरि మాగరి गरिग గరిగ रिसा रिसा రిసా రిసా वीतरागं गुरु వీతరాగం గురు गुहात्मजं గుహాత్మజం वीतरागं गुरु వీతరాగం గురు गुहात्मजं గుహాత్మజం ఓకే గుడ్ అర్థమైంది కదండి ఎస్ అయిందండి యూ కెన్ ప్రాక్టీస్ కదా ఓకే సంగీత గారు పాడదామా మొత్తం సాహిత్యం ఒకసారి యా పీతవర్ణం భజే పీతవర్ణం భజే భైరవం భైరవం భూతవేతాళసం భూతవేతాళ సేవ్యమానం సేవ్యమానం పీతవస్త్రం సువర్ణ పీతవస్త్రం నాప్రదం సువర్ణాప్రదం వీతరాగం గురు వీతరాగం గురు గుహాత్మజం గుహాత్మజం. అంతే. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. అయిపోయింది. ఇది మొత్తం 8 లాగేస్తాం. ఏంటండి? దీని పార్ట్ మొత్తం 8 లాగేసుకోండి. ఎగ్జాక్ట్లీ. 8th వన్ ఒక్కటే అంత పెద్దది. మిగిలినవి ఏవి కూడా అంత పెద్దగా ఉండవు. అది ఆల్మోస్ట్ లైక్ 3 నొట్టస్వరమ్స్కి ఈక్వలెంట్. అసలు 9th one too small. 9th వన్ టూ స్మాల్. 10, 11, 12 కూడా అన్ని చిన్న చిన్నవే. ఓకే. సో మీకు ఈ పేస్ ఓకే కదా? అంటే ఇది ఒక్కటి లెంథియర్. బట్ అదర్వైజ్ మీకు వీక్లో 3 నొట్టస్వరమ్స్ ఓకే కదా? అంటే మనం యా. ఐ డోంట్ థింక్ ఇట్స్ టూ హెవీ అందరికి. ఓకే మేడం. నెక్స్ట్ క్లాస్ పీడిఎఫ్ ఇప్పుడే ఇచ్చేస్తే మేము రాసుకొని రెడీగా ఉంటాం మేడం. నెక్స్ట్ క్లాస్వి 10, 11, 12 కదా? అవును. అవి నేను యాక్చువల్లీ వీడియోస్ అయితే రిలీజ్ చేసేసాను. పీడిఎఫ్స్ ఇంకా పెట్టలేదు నేను. రేపు చేసి పెట్టిస్తాను. ఓకే. పీడిఎఫ్ వీలైతే మీరు 1 or 2 days లో పెడితే మేము మెల్లిగా రాసుకొని రేపు అయిపోతుందిలేండి. మా వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి 3 వారాలు అయింది. సో హాలిడేస్ వల్ల అస్సలు వర్క్ అవ్వలేదు ఒక 3 weeks నుంచి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి రేపటి నుంచి. కిడ్స్ కాబట్టి అలానే ఉంటుంది. యా. సో 9th వరకు మనం ఇప్పుడు రివిజన్ అయిపోయింది. 9 నొట్టస్వరమ్స్ రివిజన్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1/3 మనం చేసేసాం. మనం ఇలానే ఒక జాగ్రత్తగా ఒక 2 months మనం టచ్లో ఉండి కంటిన్యూ చేస్తే అన్ని రివిజన్ అయిపోతాయి. ఐల్ బి టాకింగ్ టు అదర్ గురూస్. నాకు రామ్ ప్రసాద్ గారు నెంబర్స్ పంపించారు అందరివి. నేను ఈ వీక్లో ఇంకా స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ ష్యూర్ పాపం అందరూ ఈ హడావిడిలో అందరూ ఫెస్టివల్స్ అవుతున్నాయి కదా, వాటిల్లో హడావిడిలో ఉండి పాపం పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో
యా ఈలోగా మనం అట్లీస్ట్ ఒక 15 ఎన్నో చేసేసాం అనుకోండి, వాళ్ళకి ఒక వచ్చిన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో అది అవుతూ ఉంటుందని అనుకుంటున్నా. ఓకే రమా గారు మీ మీ గురువు గారికి చెప్తారా ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో నాకు చెప్పమని చెప్పి. చెప్తాను మేడం ఓకే. చెప్తాను ఓకే నాకు ఒక వచ్చింది ఒకటి, అంటే రెస్పాన్స్ హైమావతి అని, తనేనా మీ గురు? హైమావతి గారే ఇది. నేను మళ్ళీ మాట్లాడతాను, ఆవిడతో మాట్లాడి మాట్లాడండి చెప్తాను. ఒకసారి. ష్యూర్ ఓకే ఓకే మేడం ఓకే. సో అందరికీ ఐ థింక్ మనం కవర్ చేసాం బాగానే 7, 8, 9. ఓకే వసంతరాణి గారు ఓకే కదా, మీరు యూ కెన్ ఫాలో కదా? పాడతానండి, బాగానే ఉంది యా క్లాస్ బాగా. నేను ఐ ట్రై. చిన్నప్పుడు నేర్చుకున్నామండి. అవునవును. ఐ ట్రై. కాకపోతే మీరు 1, 2 సార్లు చెప్తున్నారు, చిన్న పాటలైనా బాగున్నాయి. యా మనం కొంచెం ప్రిపేర్ అయితే మనం నేర్పించినప్పుడు ఇంకా బాగా వస్తుంది మనకి, మన అవునండి, స్టూడెంట్స్కి అవును. నేర్పించినప్పుడు. సో రిషి, మనం వి విల్ రివైజ్ 5 to 7 ఇన్ అవర్ క్లాస్. ఓకే. ఓకే అండి. సో 4 lines, థ్యాంక్ యూ సో 4 lines మచ్. అంతకంటే ఎక్కువ ఉండవు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. థ్యాంక్ ఓకే యూ నమస్తే సో మేడం. మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ బాయ్ యూ అండి. అండి. థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ.